ఇవాల్టి వీడియోలో డిజిటల్ ఆధార్ కార్డ్ కాపీని ఆధార్ న్యూ వెబ్సైట్ లో న్యూ ప్రాసెస్ ప్రకారం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కొత్తది కావచ్చు లేదా కరెక్షన్ చేసింది కావచ్చు. ఇప్పుడు ఇందుకోసం మీ బ్రౌజర్ లో డౌన్లోడ్ ఈ ఆధార్ అని టైప్ చేసే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు న్యూ వెబ్సైట్ చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇందులో సెర్చ్ సర్వీస్ లో మీకు కావలసిన సర్వీస్ గురించి నేరుగా సెర్చ్ చేయవచ్చు, లేదా కింద ఉన్న 4 ఆప్షన్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఆధార్ ని డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గెట్ ఆధార్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మొదటి ఆప్షన్ డౌన్లోడ్ ఆధార్ విత్ మొబైల్ ఓటీపీ. దీని ద్వారా మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆధార్ ని 2 విధాలుగా డౌన్లోడ్ చేయవచ్చు. ఒకటి, మీ దగ్గర డైరెక్ట్ గా ఆధార్ నంబర్ అవైలబుల్ ఉంటే ఇక్కడ మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయాలి. లేదా మీ దగ్గర కేవలం ఆధార్ సెంటర్ లో ఇచ్చిన ఎన్రోల్మెంట్ స్లిప్ మాత్రమే ఉంటే ఆ స్లిప్ పై మీకు 28 అంకెల నెంబర్ రాసి ఉంటుంది. అది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మొదటి 14 అంకెలు ఇక్కడ ఎలాంటి సింబల్స్ లేకుండా ఎంటర్ చేసి మిగతా 14 అంకెలలో మొదటి 8 అంకెలు డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ మంత్ ఆర్ డేట్ లో సింగిల్ డిజిట్ కాకుండా 2 అంకెలతో కౌంట్ చేయాలి. ఒకవేళ సింగిల్ డిజిట్ ఉంటే ముందర 0ని యాడ్ చేయాలి. అలాగే ఇయర్ లో కూడా స్లిప్ పై రాసినట్లు టోటల్ ఇయర్ ని ఎంటర్ చేయాలి. అండ్ మిగతా 8 అంకెలు ఆధార్ టైమ్ లో హవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్, ఇది కూడా స్లిప్ పై రాసిన విధంగానే ఎంటర్ చేయాలి. తర్వాత కింద క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి కింద సెలెక్ట్ టైప్ అని ఉంటుంది. ఇందులో ఒకటి రెగ్యులర్ అంటే డౌన్లోడ్ అయ్యాక ఆధార్ లో మీ ఆధార్ నంబర్ కనిపిస్తుంది. అలాగే మాస్క్డ్ ఆధార్ అంటే మీ ఆధార్ లోని 12 అంకెలలో కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఆధార్ నంబర్ తో పని ఉంటే రెగ్యులర్ ని సెలెక్ట్ చేసి కింద గెట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆధార్ సెంటర్ లో మీరు ఇచ్చిన ఫోన్ నంబర్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఫోన్ నంబర్ ఏదో మీకు తెలియకుంటే మీ ఎన్రోల్మెంట్ స్లిప్ పై కూడా రాసి ఉంటుంది. ఈ నంబర్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ డౌన్లోడ్ చేయండి. వన్స్ మీ ఓటీపీ వ్యాలిడేట్ అవ్వగానే మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డిజిటల్ ఆధార్ పీడిఎఫ్ లో 8 అంకెల పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. ఇది ఓపెన్ చేయాలంటే ఆధార్ సెంటర్ లో మీరు రాయించిన పేరులో మొదటి 4 అక్షరాలు ఇంగ్లీష్ వర్డ్ లో క్యాపిటల్ లెటర్స్ లో, అలాగే మిగతా 4 అంకెలు మీ డేట్ ఆఫ్ బర్త్ లో చివరి 4 అంకెలు అంటే పుట్టిన ఇయర్ లో 4 అంకెలు ఇక్కడ ఎంటర్ చేసి ఓకే చేస్తే మీ ఆధార్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ కాకుంటే ఇక్కడ బ్యాక్ కి వచ్చేసి చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ ని సెలెక్ట్ చేస్తే ఆధార్ సెంటర్ లో మీకు ఇచ్చిన ఎన్రోల్మెంట్ స్లిప్ పై రాసి ఉన్న 28 అంకెల నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ ఆధార్ ప్రాసెసింగ్ స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది. రిజెక్టెడ్ అని వస్తే మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేసుకోండి. ఈ విధంగా మీ ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.